హాయ్ హలో ఎట్లున్నారు? సో నేను ఇవాళ అయితే కూరగాయల షాప్కి వెళ్ళానండి. సాంబార్ చేద్దామని, మునక్కాయ తెద్దామని. మా బాబు అయితే మెంతికూర తింటా అని మెంతికూర పట్టుకొని వదలలేదు. సో అందుకని సరేలే వాడి కోసం మెంతికూర అని తీసుకొచ్చేసాను. మెంతికూర పప్పు చేయబోతున్నానండి ఇప్పుడు. ఇలా అయితే కట్ చేసేసుకొని 2-3 టైమ్స్ అయితే వాష్ చేసేసుకున్నాను. ఇలా హోల్స్ ఉన్న బుట్టలో వేసేసుకొని వాష్ చేసేసుకుంటే మంచిది, త్వరగా హాయిగా మట్టి అనేది వెళ్ళిపోతుంది. కడిగి పెట్టుకున్న పప్పులోకి 1 కప్పు టమాటా అయితే వేసేస్తున్నాను. నెక్స్ట్ దాంట్లోకి అయితే కడిగి పెట్టుకున్న మెంతికూర అయితే వేసేస్తున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎల్లో, రెడ్, గ్రీన్. అయితే మెంతికూర అనేది చాలా మంచిదండి. సో ఇక్కడైతే సరిపడినంత ఉప్పు వేసేసుకుంటున్నాను. ఉప్పు ఎక్కువ తిన మాకు బీపీ వస్తుంది అంటారా? సర్లేండి, నా గురించి అంత ఆలోచిస్తున్నారు, అది జాలేండి. నెక్స్ట్ అయితే పసుపు వేసేసుకుందాము. కొంచెం పసుపు వేసేసుకున్న తర్వాత మిర్చి అయితే వేసేసుకుందామండి. నేనైతే నాకు సరిపడినంత మిర్చి వేసేస్తున్నాను, మా బుడ్డోడికి నోరు కాలకుండా. మీకు ఎంత కావాలనుకుంటే అంత మిర్చి వేసేసుకోవచ్చు. 2 పచ్చిమిర్చి కూడా వేసేసాను. నెక్స్ట్ ఇంకా చింతపండు, కొంచెం పులుపు కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. మా చెట్టు కరివేపాకు నిన్నటిది ఉందండి, ఎండిపోతుంది, అందుకే వేస్ట్గా ఎందుకని దాంట్లోనే వేస్తాను. 1 గ్లాస్ వాటర్ అయితే వేసేస్తున్నాను. నేనైతే చిన్న చాయ్ కప్పు ఉంటుంది కదా, దానికి 1 గ్లాస్ వాటర్ అయితే వేసానండి. ఆ చాయ్ కప్పుతో పప్పు తీసుకున్నాను. ఈ గ్లాస్ అంతా వాటర్ వేసేసాను. ఒకసారి వీటన్నిటిని బ్రేక్ డ్యాన్స్ అయితే చేపించేద్దాం మొత్తం కలిసిపోయేలాగా. నెక్స్ట్ కుక్కర్కి అయితే మూత పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి విజిల్ రావడానికి. సో 4-5 విజిల్స్ అయితే వేసుకుంటే సరిపోద్ది. ఇంకో స్టవ్ మీద అయితే అన్నం కూడా పెట్టేసుకున్నాను. మా బాబుకి 10:30 అవుతుందండి టైము. సో స్నాక్స్ కోసమని 1 పపాయ కట్ చేసి ఇచ్చేస్తున్నాను. నువ్వు లెంత్ కోసమే కదా ఈ పపాయ కటింగ్ కూడా పెట్టేసావు ఈ వీడియోలో అనుకుంటారా? అలా ఏం లేదండి, నాకు కూడా బోర్ కొడుతుంది, సో అందుకని పెట్టేశాను. నెక్స్ట్ అయితే పపాయ కట్ చేసేసుకున్నాను నీట్గా. నా బుడ్డోడికి పపాయ అంటే చాలా ఇష్టం అండి. పపాయ చాలా మంచిదండి, నీరసం రాకుండా బ్లడ్ పట్టడానికి తప్పకుండా ఇవ్వండి. నెక్స్ట్ అయితే విజిల్స్ వచ్చేసాయి 4-5 తీసేస్తున్నాను. పప్పు తీసేసుకొని ఇప్పుడైతే పప్పు గుత్తితో మ్యాష్ చేసేసుకుందాం అంతా క్లీన్గా, నీట్గా. పప్పులో వాటర్ ఉంటే పప్పు గుత్తితో త్వరగా మ్యాష్ చేయడం కుదరదండి. సో అందుకని పప్పులో వాటర్ లేకుండా చూసుకోండి. ఏమైనా ఎక్కువ వాటర్ ఉంటే ఒకసారి స్టవ్ మీద పెట్టేసి అంతా గట్టిగా అయ్యేంత వరకు పెట్టేయండి. నేనైతే ఇక్కడ పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసేసుకుంటున్నానండి. పప్పు మొత్తం పలుకులుగా ఉండకుండా. నాకు పెళ్ళైన కొత్తలో అయితే పప్పు గుత్తి పట్టుకోవడానికే వచ్చేది కాదు. మా రిలేటివ్స్ అందరు నవ్వేవాళ్ళు. పప్పులో తాలింపు కోసం నూనె అయితే వేడి చేసేసానండి. ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. నేనైతే ఆనియన్స్ని బాగా ఫ్రై చేస్తానండి, బ్లాక్ కలర్లో వచ్చేదాకా. అలా అయితే నాకు తినబుద్ధి అవుతుంది, టేస్ట్ యాడ్ అవుతుంది అంటారు. తర్వాత అయితే కొంచెం ఆవాలు, జీలకర్ర వేసేసేయండి. నార్మల్ ఇంట్లో ఎలా పప్పు పెట్టిస్తారో అలాగే పెట్టించేసుకుందాం. తర్వాత అయితే కొంచెం కరివేపాకు వేసేస్తున్నాను. నేను ఇక్కడ కరివేపాకు వేసేసుకున్న తర్వాత కొంచెం చిటపట్లు ఆడుద్దండి, పైన నూనె పడుతుంది, కొంచెం జాగ్రత్త వెనక్కి వెళ్ళండి. మైకిల్ జాక్సన్ స్టెప్పులు వేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఏంటి ఆటకారం అంటారో? సర్లేండి, ఇంకంతే కదా మరి. తర్వాత అయితే పప్పు గుత్తికున్న పప్పు మొత్తం తుడిచేసి వేసేసుకుంటున్నానండి, కొంచెం కూడా వేస్ట్ పోనీను. భలే పిసినారు దానివేనే నువ్వు అంటారా? ఏం లేదండి, ఫుడ్ వేస్ట్ చేయడం ఎందుకని, అంతే అండి. ఇలా గట్టి పప్పుగా అయితే కొంతమంది ఫ్యాన్స్ ఉంటారండి, వాళ్ళైతే ఇలాగే తినేసేయచ్చు. మా ఆయన లాంటి వాళ్ళు అయితే కొంచెం పారుతూ తినాలనుకుంటారు. ఈ నెక్స్ట్ స్టెప్ అయితే పాటించాలండి మీరు. ఇలా అయితే తిప్పేసుకుంటున్నాను తాలింపు వేసేసిన తర్వాత. చూడండి ఎంత బాగుందో పప్పు అయితే. నాకైతే గట్టి పప్పు ఇష్టం అండి, మా ఆయనకేమో కొంచెం నీళ్ళు వేసి కలపాలి, పలచగా ఉండాలి. అది టమాటో పప్పు అయినా, లేక గోంగూర పప్పు అయినా, లేక మెంతికూర పప్పు అయినా, ఏదైనా ఒకే రకంగా ఉండాలి. మేమైతే పప్పు ఎక్కువ వేసుకుంటాం, మెంతికూర తక్కువ వేసుకుంటాం ఆకుకూరలు, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. సో మా ఆయన కోసం అయితే నీళ్ళు అయితే కలిపేస్తున్నానండి. వేడి చేసుకొని కలుపుకుంటే పప్పు అనేది బాగుంటుందండి. మీరు చల్లగా కలిపితే పప్పు అయితే పాడైపోతుంది. సో నేనైతే వేడి చేసుకొని బాగా మరుగుతున్న నీళ్ళు అయితే వేసేస్తాను. మా బాబుకేమో గట్టి పప్పు కావాలి, మా ఆయనకేమో పల్చటి పప్పు కావాలి, నాకేమో ఆ రోజు వండిన పప్పు అయిపోవడం కావాలండి. ఇది మా ఆడవాళ్ళ బాధ. మా బాధలు చెప్పుకుంటూ పోతే ఇంకా వీడియోలు సరిపోవు, యూట్యూబ్ కూడా సరిపోతుందండి. నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పప్పునైతే ఒక ఫోటో తీసి పెట్టేశానండి, చూడొచ్చు, టెంప్టింగ్గా ఉందండి. నాకైతే పప్పు ఉంటే మాత్రం తోటకూర పప్పు అయినా, మెంతికూర పప్పు అయినా, ఆవకాయ కానీ, ఉసిరికాయ పచ్చడి కానీ ఉండాల్సింది.
మీలో ఎంతమందికి నాలాగా మెంతికూర పప్పులో ఆవకాయ వేసుకొని తినడం కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు అన్నం తినడానికి వెళ్తున్నాను. అందరు నోట్ల దగ్గర కచ్చిపులు అయితే పెట్టుకోండి, సొల్లు కారకుండా. ఏంటక్కు అంత పెద్ద మాట అనేసామంటారా? ఏం లేదండి, ఊరికినే చమత్కారంగా అనేసాను. ఆవకాయ అలా తీసి నెయ్యి వేసుకొని అందులో ఆ పప్పు కలిపి తింటుంటే మన తెలుగు ఫుడ్ ముందు ఏ బిర్యానీలు పనికిరావండి. ఆంధ్ర స్టైల్ ఆకుకూర పప్పు, నెయ్యి, వడియాలు, ఈ ఫుడ్ని అయితే ఏ ఫుడ్ కూడా ప్రపంచంలో రీప్లేస్ చేయలేదండి. అంత బాగుంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోమాకండి. పప్పు ఆవకాయ ఒక ఎత్తు అయితే ఈ వడియాలు ఉన్నాయే ఇంకో ఎత్తు అండి.